ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఉద్యోగికి సంబంధించి మోసపోయినటువంటి విషయం గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డబ్బుల విషయంలో ఎవరిని నమ్మొద్దు. బ్యాంక్ అకౌంట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అకౌంట్లు మొత్తం హ్యాక్ అవుతున్నాయి. సైబర్ మోసగాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎలా డబ్బులు కొట్టేద్దామని చూస్తున్నటువంటి సందర్భంలో మరి రిటైర్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు కానీ ఎవరైనా సరే అకౌంట్ల విషయంలో, బ్యాంక్ అకౌంట్ల విషయంలో, ఫోన్లలో వివిధ యాప్లు ఓపెన్ చేసే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలని వీడియో చేస్తున్నాను. ఇక్కడ నమ్మి సాయం కోరితే 10 ఏళ్లుగా మోసం. ఓ రిటైర్మెంట్ అయినటువంటి వృద్ధుడి ఖాతా నుంచి 18 లక్షల పెన్షన్ మాయం. నెలనెలా డ్రా చేసుకున్న పక్కింటి వ్యక్తి ప్రజావాణిలో కలెక్టర్కు బాధితుడి ఫిర్యాదంటూ జగిత్యాల జిల్లా నుంచి ఘటన అయితే జరిగింది. తర్వాత విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. గాంధీనగర్కి చెందిన నక్క లక్ష్మణ్ ఎస్ఆర్ఎస్పీలో ఉద్యోగం చేసి 20 ఏళ్ల కిందట రిటైర్ అయ్యాడు. తర్వాత ప్రభుత్వం నుంచి ప్రతి నెల 20,000 పెన్షన్ వస్తుండటంతో అవి డ్రా చేసేందుకు ఇంటి దగ్గరే ఉండే పక్కింటి వారి సహాయం అయితే కోరాడు. ఈ క్రమంలో బాధితుడి అకౌంట్ను తన మొబైల్ నెంబర్తో పక్కింటి అతను లింక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం పెన్షన్ని 20,000 నుంచి 44,000కు పెంచడంతో తిరుపతి పక్కింటి వ్యక్తి ప్రతి నెల 24,000 డ్రా చేస్తూ మిగతా 20,000 మాత్రమే అకౌంట్లో ఉంచేవాడు. అలా సుమారు 18 లక్షలు కాజేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఏడాది మే నెలలో బాధితుడు అనారోగ్యం పాలవగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం పెన్షన్ డ్రా చేసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్లో బాధితుడు కలెక్టర్కి వినతిపత్రం అందజేయగా జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఉన్నతాధికారులకు సూచించారు. ఇది ఒక పెన్షన్దారుడు మోసపోయినటువంటి సంఘటన. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వీడియో చేస్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.